guys, welcome back to our channel Homely Vlogs. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మా పూజ కూడా ఎర్లీగానే అయిపోయింది. ఈరోజు ఏంటంటే మా లియో ఎప్పుడు 11 o'clockకి లేస్తాడు. ఈరోజు ఏంటో తొందరగా లేచేసి బాత్ కూడా ఫినిష్ చేసేసి నాతో పాటు పూజ చేశాడు. చూడండి ఎంత బొట్టు పెట్టాను గాయస్. అప్పుడే తుడిపేసుకున్నాడు ఆడుకుంటూ. చూడండి లియో హాయ్ చెప్పు వ్యూవర్స్ అందరికి. హాయ్. ఈ మధ్య మా లియోకి ఏంటంటే నార్మల్గా ఫోటో తీస్తే తీయించుకోవట్లేదు, మాట్లాడితే అస్సలు మాట్లాడాడు, ఆడుకుంటూ ఉంటాడు. బట్ ఈ మధ్య వ్లాగ్స్ అలవాటు అయ్యాయి వాడికి. ఎప్పుడైనా నేను కావాలని యాక్ట్ చేస్తానన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అని చెప్తే హాయ్ చెప్పు లియో అని అంటే హాయ్ చెప్పేస్తున్నాడు. మొన్న అయితే నార్మల్గా వాళ్ళ పప్పా ఫోన్ తీసుకొని కెమెరా లాక్ తీయకుండానే ఆయనది కెమెరా ఆన్ అవుతుంది అన్నమాట. సో ఆయన ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసి ఒక్కడే వ్లాగ్ చేస్తున్నాడు. అది కూడా ఇట్లా వైడ్ యాంగిల్లో కెమెరా ఫిక్స్ చేసి వాల్కి ఇట్లా సపోర్ట్ పెట్టేసి హాయ్ హాయ్ అని వ్లాగ్ చేస్తున్నాడు. మళ్ళీ లిటిల్ వ్లాగర్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎర్లీగానే. ఉప్మా చేశాను. సో నార్మల్గా డే ఇన్ మై రొటీన్ ఎందుకు తీయకూడదు అనేసి ఒక థాట్ వచ్చింది. అండ్ ఫ్రైడేస్ అయితే అండ్ పూజ చేసుకుంటాం కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ రోజు కొంచెం కూల్గా ఫాస్ట్గా అయిపోతాయి వర్క్స్ అయితే. అండ్ వాళ్ళ పప్పా వచ్చేసి బయటికి వెళ్ళారు. నో లియో సి. సో మా లియో నేను ఇలా చిల్ అవుతున్నాం ఇంట్లో. ఎస్నా ఏం లేదు, వాడికి కార్టూన్ పెట్టేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఈ మధ్య అలానే అవుతుంది. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. లియో చెప్పు. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ అను. యా స్టార్టెడ్. ఏంటి కెమెరా సైడ్ చూస్తుంది అని అనుకుంటున్నారా? నో, యాక్చువల్లీ ఐఎమ్ చెకింగ్ ఫర్ ది కెమెరా క్వాలిటీ అన్నమాట. సో లాస్ట్ షాట్లో నేను తీసుకుంటే ఆ షాట్లో కాస్త క్వాలిటీ తగ్గిందన్నమాట. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ది కెమెరా అన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఉందిలేండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా లియో 6 months ఉన్నప్పుడు తన హాఫ్ ఇయర్ బర్త్డే చేసినప్పుడు వేసుకున్న డ్రెస్. అండ్ ఇన్ని మంత్స్కి ఈరోజు వేసుకున్నాను అనమాట. జస్ట్ ఐఎమ్ చెకింగ్ ఫర్ ఇట్. ఇలానే మళ్ళీ కూల్గా కూర్చొని కార్టూన్ చూస్తాడు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి హాఫ్ అన్ అవర్లో లంచ్ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్లో వాడికి నచ్చిన కార్టూన్స్ పెట్టేసి అలా వదిలేస్తే ఆ బిజీలో ఉన్నప్పుడు మనం వెళ్ళి అలా వంట చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో నో టెన్షన్. అండ్ లియో కూడా మా మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోయింది, మమ్మీ కనిపించట్లేదు అనే టెన్షన్ వాడికి ఉండదు. అయ్యో కిచెన్కి వచ్చేస్తాడు ఎత్తుకొని చేయాలి అనే టెన్షన్ నాకు కూడా ఉండదు. లంచ్ వచ్చేసి గోబీ కర్రీ ప్రిపేర్ చేశాను. కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ లంచ్కి రోటీస్ చేయలేదు. సో ఎందుకంటే తెలుసు కదా ఫ్రైడేస్ పూజ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం టైం అట్టే వెళ్ళిపోతుంది. సో రోటీస్ ప్రిపేర్ చేయలేదు, నార్మల్గా రైస్ పెట్టేసి కర్రీ చేశాను అనమాట. అండ్ రాకేష్ కూడా ఆ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారనమాట. సో ఐ డోంట్ హ్యావ్ సపోర్ట్ ఇనఫ్ అన్నమాట. ఎందుకంటే లక్కీలీ మా లియో కూడా చాలా లేట్గా లేసాడు కాబట్టి అంతలో ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇలా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే తను సెకండ్ షిఫ్ట్ కాబట్టి అప్పటి వరకు లంచ్ ప్రిపేర్ చేసేసి పెట్టాలి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ చాలా అల్లరి చేస్తున్నాడు, అసలు తినట్లేదు. అండ్ మా ఇద్దరికి వినట్లేదు అనమాట. సో నేను ఏం చేశానంటే, నేను ఇంట్రోలో చెప్పాను కదా నేను నార్మల్గా వ్లాగ్ చేసినట్టు యాక్ట్ చేస్తే వాడు కూడా హాయ్ చెప్పేస్తాడు. సో నేను అలాగే కంటిన్యూ చేశాను అనమాట. నార్మల్గా కెమెరా ఆన్ చేసి అది వ్లాగే బట్ నేను మాట్లాడుతున్నాను. అండ్ హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ టు యువర్ ఛానల్ అని చెప్తే హాయ్ చెప్పేస్తూ దాంట్లో వాడి కాన్సన్ట్రేషన్ వ్లాగ్లో ఉండిపోయి అమ్మో వ్యూవర్స్ చూస్తున్నారు నన్ను అనేసి అనుకుంటున్నాడేమో తినేస్తున్నాడు. మేమైతే చాలా నవ్వుకుంటున్నాం ఈ మధ్య. మళ్ళీ అయితే చాలా ఫన్నీగా చేస్తున్నాడు వ్లాగ్స్లో మాత్రం.
వాళ్ళ డాడీ ఉంటే అల్లరి ఇంకా డబులే అవుతుంది, అస్సలు తగ్గదన్నమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా లియోలా బిహేవ్ చేస్తూ లియోతో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి లియో ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ డాడీ ఉన్నంతసేపు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే మమ్మీ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఏదన్నా పడేసినా ఏదన్నా తీసుకున్నా కూడా నో అని చెప్తాను కాబట్టి నా భయం కొంచెం ఉంటుంది. సో రాకేష్ అలా కాదు, ఇంకా కూల్గా చెప్తాడు, ఫన్నీగా చెప్తాడు, తనతోనే ఆడుకుంటాడు కాబట్టి లియో చాలా అంటే చాలా ఇంకా అల్లరి చేస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరు ఉంటే ఇంకా డబ్బులే అయిపోతుంది ఇంట్లో అల్లరి. సో వాళ్ళ డాడీ డ్యూటీ టైం కూడా అయిపోయిందన్నమాట. వాడికి తెలుసు రాకేష్ హెల్మెట్ పెట్టుకొని వెళ్తాడు అన్నట్టు, డ్యూటీ హెల్మెట్ అన్నమాట. సో అది ఖచ్చితంగా డైలీ మా లియోనే ఇస్తాడు ఆ హెల్మెట్. అది వాళ్ళ డాడీకి జాగ్రత్తగా ఇచ్చి ఇంకా జాగ్రత్తగా బాయ్ చెప్పి వెళ్ళే టైంకి ఇంకా బాయ్ చెప్పేసి లోపలికి వచ్చి డోర్ పెట్టేస్తాడు అన్నాడు మా లియో. గాడ్, ఆల్మోస్ట్ 2 hours అవుతుంది మళ్ళీ ఇవన్నీ పడుకోబెడదామని. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇవాళ ఏంటో అస్సలు పడుకోవట్లేదు, ఫుల్ టైం ఆడుతూనే ఉన్నాడు. ఇంకో చూడండి, ఇంకో ఆడుతూనే ఉన్నాడు. కాసేపు రెస్ట్ తీసుకుందామని నేను అనుకుంటే టైం కూడా చూడండి 4:45 అవుతుంది, అస్సలు పడుకోవట్లేదు, ఆడుతూనే ఉన్నాడు. లియో పడుకుంటే కాస్త ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది, అదన్నా కంప్లీట్ చేసుకుందాము, లేదంటే కాసేపు పడుకుందాము అని అనుకున్నాను. అస్సలు పడుకోవట్లేదు. 2కి వెళ్ళారు రాకేష్ కరెక్ట్గా. ఇప్పుడు 4:45 అవుతుంది, అస్సలు పడుకోవట్లేదు. చూడండి ఎలా చేస్తున్నాడో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ బెడ్ మీద నుంచి దిగడం ఇక్కడ పడిపోతాడా అని నా టెన్షన్ నాకు. ఇంకా నేను టెన్షన్ పడుతుంటే ఇంకెక్కువనే ఆడుతున్నాడు. ఎస్నా ఎస్ అంటే ఇంకా చూడండి ఎస్ అని ఒప్పుకుంటున్నాడు. అదేంటి, ఓ వాడి డ్రెస్ మీద మంకీ ఉంది, బాగుంది కదా లియో, యూ లైక్ ఇట్? ఇంకా ఓం చెప్పు ఓం కరో. నో, దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు, ఓం చెప్పు. ఓం కరో. వెరీ క్యూట్. మళ్ళీ దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ కనబడినా, లేకపోతే టీవీలో అయినా సరే దేవుడిది ఏదైనా సాంగ్ ఆర్ ఏదైనా టెంపుల్ లాగా కనిపించినా అస్సలు ఊరుకోడు. చేతిలో ఏది ఉంటుంది ఇన్స్టెంట్గా కింద పడేసి ఓం అని పూజ చేస్తాడు. వెరీ క్యూట్. మళ్ళీ వెరీ గుడ్ కదా. ఎస్సా లియో, యు ఆర్ వెరీ గుడ్ బాయ్. బై ద వే నేను అదేంటి కృష్ణాష్టమి బ్లాగే అనుకుంటా, కృష్ణాష్టమి బ్లాగ్లోనే చెప్పాను కదా ఒక చిన్న డాగ్ బొమ్మ తీసుకున్నాం, అది మా లియో సెలెక్ట్ చేశాడని చెప్పి. అది ఇప్పటి వరకు కూడా వాడి బెస్ట్ ఫ్రెండే. ఇంకా రాయన్ ప్లేస్కి డాగ్ పేరు రాయన్ అని పెట్టుకున్నాడు. ఇంకా రాయన్ ప్లేస్లోకి ఇంకే టాయ్ రాయలేదు, దాంతోనే కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎస్ నా లియో, రాయన్ని చూపించు, రాయన్ని ఇంట్రడ్యూస్ చేయి. వేర్ ఇస్ యువర్ రాయన్? అమ్మో, పడుకుంటాడు అనుకుంటే పడుకునేసరికి ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకెక్కడ పడుకుంటాం చెప్పండి. ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి లియోకి.
ఆల్మోస్ట్ 1 అవర్ వరకు వాడితో ఆడుకొని మెల్లిగా పడుకోబెట్టేశాను. అండ్ వాడు పడుకున్న వెంటనే నార్మల్గా ఈవినింగ్ వర్క్స్ అన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా కాస్త న్యాప్ తీసుకున్నాను బై ద వే. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అలానే లియోని పడుకోబెట్టి నేను కూడా చిన్నగా న్యాప్ తీసుకున్నాను. అయినా మనం ఈవినింగ్ టైంలో నాకు ఎక్కువ నిద్ర పట్టదు. సో 1 అవర్ మించి పడుకోలేదు. 1 అవర్ కూడా కాదులేండి, హాఫ్ అన్ అవర్ పడుకున్నా. ఇంకా మా లియో లేవలేదు, పడుకున్నాడు. నేను లేచి కాస్త ఫేస్ వాష్ చేసుకొని ఇలా వచ్చాను. ఎందుకంటే కాస్త స్నాక్స్ ప్రిపేర్ చేయాలి లియో లేచే వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీ పెట్టుకొని తాగేసేయాలి. అండ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలాసేపు మెలకువతో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎర్లీగా లేచానన్నమాట, ఫ్రైడే కాబట్టి పూజ కోసం అని చెప్పి. సో నో రెస్ట్, కొంచెం లేజీగానే ఉంది. సో ఫస్ట్ టీ పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. టీ తాగేసి అండ్ లియో కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసేయాలి. ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. అండ్ మా నైబర్ పిల్లలు వచ్చేసారు అండ్ వాళ్ళ సౌండ్కే లియో ఆటోమేటిక్గా లేచి కూర్చున్నాడు అన్నమాట. సో ఇట్స్ ఓకే, ఆల్రెడీ లేచే టైమే, చాలా టైం అవుతుంది కదా, పడుకొని అని చెప్పేసి వాళ్ళతో కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ గ్యాప్లో నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను వాళ్ళందరికీ కూడా. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక లియోకి రిమైనింగ్ స్నాక్స్ తనకి తినిపించేసాను అన్నమాట. అండ్ వాళ్ళు కాసేపు లియోతో టైం స్పెండ్ చేసేసి అండ్ వాళ్ళకు కూడా హోంవర్క్ ఉంటుంది కదా, చలో లియో బాయ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను లియోకి ముందు స్నాక్ ఎందుకు ప్రిపేర్ చేయలేదంటే వాళ్ళకి వేసి ఇచ్చేసాను. లియోకి ఎందుకు వేయలేదంటే లియో అందరిలాగా తినడు కదా, కాసేపు కూర్చోపెట్టుకొని కాన్సన్ట్రేట్గా తినిపించాలి కాబట్టి నేను లియోకి వేయలేదన్నమాట. సో అండ్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వేడిగా ఉండాలని చెప్పి ఓకేలే ఆడుకోవడం అయిపోయిన తర్వాత వేసిద్దాంలే అని చెప్పి నేను వేయలేదు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక నేను లియోకి మళ్ళీ స్నాక్ ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఇలా ఉంటుందండి మా లియోతో. స్నాక్ తినిపించాలన్నా మిల్క్ తాగించాలన్నా ఓకే, వాడికి మూడు ఉంటేనే తింటాడు, ఇక లేదంటే ఒక ఆట ఆడేసుకుంటాడు అనుకోండి మనతో. లియోకి తినిపించేసి నేను ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో గోబీ కర్రీ కొంచెం ఉంది. సో రోటీకి ఆలు అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను. సో ఈవినింగ్ రోటీ విత్ ఆలు, గోబీ కర్రీ, రైస్, దిస్ ఇస్ అవర్ సింపుల్ నైట్ డిన్నర్ అన్నమాట. అండ్ లియోకి కూడా డిన్నర్ తినిపించేసాము. అండ్ లియోకి ఇది స్లీపింగ్ టైం అన్నమాట. సో నా దగ్గరే ఉంటాడు పడుకునే వరకు. అండ్ లియోని పడుకోబెట్టేశాను. అండ్ వాళ్ళ డాడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అన్నమాట. సో నేను ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి నేను కూడా తినకుండా ఉండిపోయాను. సో అంత లేట్ వస్తే వీడియో ఏం తీస్తాం చెప్పండి. సో దిస్ ఇస్ అవర్ సింపుల్ డే రొటీన్ ఇన్ అవర్ లైఫ్. Hope you guys enjoyed this video. Please do like, share and subscribe to our channels. Bye guys.